హలో అండి, బాగున్నారా? మన మిడిల్ క్లాస్ రుచులకి సపోర్ట్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నేను చికెన్ కుర్మా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చేయాలి మీరు. బాగుంటుంది. అంటే మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయమని సపోర్ట్ చేస్తున్నాను మీకు. బాగుంటుందని చెప్పి అంతే. కుర్మా చేస్తున్నాను, చికెన్ కుర్మా. పెరుగు, ఉప్పు, పసుపు అవన్నీ, నిమ్మరసం అన్నీ వేసి స్టవ్ మీద పెట్టేశాను. చూసారు కదా. మీకు మసాలాలు చూపించున్నాను. అల్లం వెల్లుల్లిపాయ చూపించాను ఫస్ట్. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు, సోంపు, నువ్వులు మీకు చూపించున్నాను. నువ్వులు వేసుకుని బాగా టేస్ట్ ఉంటుంది. నువ్వులు వేసుకుని చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కోసాను చూశారు కదా. అలా అన్నీ ఇంకా ఎప్పుడు వేసినట్టే అన్నీ వేసాను. మసాలాలు చూశారు కదా. అన్నీ వేసేస్తున్నాను. మిక్సీ పెట్టేసాను. చూశారు కదా. ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. మీకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం వేసుకోవచ్చు. బాగుంటుంది. గిన్నె పెట్టాను, నూనె వేసాను. చూస్తారు కదా. నూనె వేసాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. పసుపు, వేసాను. చూసారు కదా. అవి ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీ పెట్టేస్తాను. అలాగే వేసుకుంటే గ్రేవీ కింద బాగుంటుంది. అందుకు మీకు చూపిస్తున్నాను. నేను పెట్టేసాను. అది ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఏగితే పచ్చికొంప రాదు. బాగా వేపేసుకోవాలి. వేగిపోయింది సరే. అలాగే వేపేసేసుకోవాలి. కమ్మగా ఉంటుంది. ఉడికిపోయిన చికెన్ వేస్తున్నాను. ముక్క చూసారా. ఇలాగంటే ఇలా పట్టుకుంటే ఇడిపోతుంది. అంత బాగుంటుంది ముక్క. అలాగా చేసుకుంటే మీరు చికెన్ కుర్మా. అది వేగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు పేస్ట్ చేశాను కదా. ఆ పేస్ట్లు వేసేస్తున్నాను. అయిపోయింది చూడండి. వేసాను అంటే అయిపోవడం కాదు, మొత్తం దాంట్లో వేసానని చెప్తున్నాను మీకు. వేసాను చూడండి. చూసారు కదా. నూనె అలాగ వచ్చింది చూడండి. అలాగ రావాలి కుర్మా కదా. ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక పసుపు వేసాను కదా. ఇప్పుడు కారం వేసేస్తున్నాను. చూసారు కదా. కారం వేసాను. మీరు చెప్పాలి నాకు ఎలాగుందో. చూసారు కదా. కలుపుతున్నాను. కానీ చాలా బాగా కుదిరింది కూర. చికెన్ కుర్మా. నూనె అంతా పైకి వచ్చేసింది. నూనె వేసాను అనుకోకుండా.
నూనె ఉంటేనే నీసు వాసన రాదు, నూనె లేకపోతే నీసు కొంపు వచ్చేస్తుంది. చూస్తారు కదా, నీళ్ళు వేస్తున్నాను, 3 గ్లాసులు నీళ్ళు వేసాను. అంటే చికెన్ ఉడికిపోయింది కదండి ముందర, అందుకుని వేసాను. దీని కాంబినేషన్ టమాటా చారు పెట్టాను, బాగుంటుంది, అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. అందుకే మిమ్మల్ని లైక్ చేయమంటున్నానండి. పచ్చిమిరపకాయలు వేసాను నేను. ఈ విధంగా వేసుకుంటే పచ్చిమిరపకాయలు బాగుంటుంది. చూసారు కదా, చూడండి కలర్ఫుల్ కనిపిస్తుంది కర్రీ. అంటే మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు. నూరాను కదా మసాలా, అదే మసాలా వేస్తున్నాను. చూసారు కదా, మీరు కూడా ఇలాగే చేసుకుని మసాలా చేసి ఇలాగే వండారనుకో కూర బాగా టేస్ట్ వస్తుంది మీకు. పొడి వేసాం అనుకో, ఆ పొడి అదో రకం టేస్ట్ వస్తుంది మీకు. అంటే చూడండి ఒకసారి, డిఫరెంట్ ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది, డిఫరెంట్ చూడండి. చూస్తున్నారు కదా, చూస్తున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు. చూసారా, వాటర్ వేసాను కదా, మసాలా వేసేసాను, ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. చూడండి బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇలా వండుకుంటే మీకు. అంటే ఎవరి టేస్ట్ రాలే కదా, నాకైతే తెలియదు కదండి ఎవరు. అందుకే మీరు కామెంట్లో మనం ఒక మాట మాట్లాడారనుకో, నేను మీకు చెప్పడానికి బాగుంటుంది కామెంట్లోను. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి కర్రీ. మళ్ళీ దింపి వేరే గిన్నెలు వేసుకుని కొత్తిమీర దింపుతున్నాను, చూస్తారు కదా, సూపర్ ఉందండి బాబు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. మీ ఇంట్లో మనుషులన్నా చేర్చుకోండి. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త కదండి మా ఛానల్. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్.